మీ శాలరీ రాగానే మీరు ఖర్చు పెట్టేస్తున్నారా? అయితే కాస్త ఆగి ముందు మేము చెప్పేది వినండి. జీతం చేతికి అందగానే మీరు కొన్ని చేయాల్సిన పనులున్నాయి. అవేంటంటే, ఇంట్లో సాధారణంగా ఖర్చులు కాకుండా అదనపు ఖర్చులు ప్రతి నెల ఏదో ఒక రూపంలో వస్తాయి. అలాంటప్పుడే మనకి లెక్క తప్పి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అసలు వీటన్నిటికీ కారణం ఇంట్లోని ప్రతికూలమైన వాతావరణం అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ ప్రతికూలమైన వాతావరణాన్ని తరిమి కొట్టడానికి కూడా కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అదేంటంటే, నెల జీతం చేతికి రాగానే ముందు ఆ ఇంట్లోని స్త్రీలు ఉప్పు కొనాలట. శనివారం మాత్రం కొనకండి. శుక్రవారం పూట ఉప్పు కొనడం ద్వారా పై ఖర్చులు తగ్గుతాయని పండితులు అంటున్నారు. అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలవుతూ ఇల్లు తుడిచే నీటిలో కూడా కాస్త ఉప్పు వేయండి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి లోపిస్తే కొద్దిగా నీటిలో రాళ్ల ఉప్పు వేసి పాదాలను నానబెట్టుంచండి. లేకపోతే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే ఓ గ్లాసు నీళ్లతో పరిష్కారం చేయొచ్చు. అదెలాగంటే, క్లియర్గా ఉన్న గ్లాసును తీసుకోండి. గీతలు కానీ డిజైన్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ లేని గ్లాసును తీసుకోండి. అయితే ఇక్కడ ఒకసారి ఉపయోగించిన గ్లాసుని మరొకసారి ఉపయోగించకూడదు. ఇప్పుడు ఈ గాజు గ్లాసులో అంటే 1/3 వంతు సీ సాల్ట్ వేయండి. తర్వాత అందులో వెనిగర్ వేయండి. ఈ వెనిగర్ కూడా 2/3 భాగాలు వేయాలి. ఇప్పుడు నీళ్లు జోడించండి. గ్లాసులో ఉన్న ఉప్పు, వెనిగర్ పదార్థాలు కదలకుండా నీటిని నింపి ఇంట్లో ఏ చోట ప్రతికూల శక్తులున్నాయని మీరు భావిస్తున్నారో ఆ చోట ఈ నీటి సీసానుంచండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ గ్లాసును ఎవరికీ తెలియకుండా ఉంచాలి. 24 గంటల తర్వాత ఈ నీటిలో ఎలాంటి మార్పులు లేకుంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు లేనట్లే. కానీ ఆ గ్లాసులోని నీరు పచ్చగా గాని గ్రే కలర్లో గాని మారితే మాత్రం ప్రతికూల శక్తులున్నట్లు గమనించాలి. ఆ నీటిని బాత్రూంలో పారబోసి గ్లాసును క్లీన్ చేయండి. ఇలా 5-6 సార్లు చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.